శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ప్రతి సంవత్సరం అనేక మీడియా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ బిలియనియర్స్ జాబితాలు విడుదల చేస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి ఫోర్బ్స్ బిలియనియర్స్ జాబితా, బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్, సండే టైమ్స్ రిచ్ లిస్ట్, ది పీపుల్ మ్యాగజైన్ జాబితా. భారతదేశంలో కూడా కొన్ని మీడియా సంస్థలు భారతీయ కోటీశ్వర్ల జాబితాలను విడుదల చేస్తాయి. ఇందులో ప్రముఖమైనవి ఫోర్బ్స్ జాబితా, ఇండియా ఇన్ఫోలైన్, హురున్ ఇండియా జాబితాలు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఇండియా ఇన్ఫోలైన్ యూకే మీడియా దిగ్గజం యొక్క భారతీయ శాఖ హురున్ ఇండియాతో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ఈ జాబితాను విడుదల చేయటమే కాక ప్రతి సంవత్సరం సదరు జాబితా యొక్క పరిమితిని పెంచుతూ వస్తోంది. 2021 సంవత్సరానికి కాను అక్టోబర్ మాసంలో విడుదలైన ఈ జాబితా భారతదేశ టాప్ 1000 మంది బిలియనియర్స్ వివరాలను సేకరించి జాబితాను సిద్ధం చేసి విడుదల చేసింది. ఈ జాబితాను సెప్టెంబర్ 15వ తేదీ వరకు వారి ఆస్తుల నికర విలువను పరిగణలోకి తీసుకుని సిద్ధం చేసినట్టు ఈ సంస్థలు తెలిపాయి. మొదటి 3 స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం, అదానీ గ్రూప్ మరియు హెచ్సిఎల్ కంపెనీ అధినేత శివనాడార్ కుటుంబం ఉన్నాయి. ఈ 1000 మంది జాబితాలో అనేక మంది తెలుగువారు ఉండటం ముదావాహం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు 30 మంది వరకు ఈ జాబితాలో చోటు సంపాదించారు. వారి గురించి, వారి వ్యాపారం గురించి క్లుప్తంగా శుభమస్తు మ్యారేజ్ బ్యూరో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా 2 భాగాలుగా అందిస్తోంది. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలు కామెంట్ల ద్వారా పంచుకోవటం మర్చిపోకండి. ఈ జాబితాలో 14వ స్థానంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత శ్రీ మురళీ దివి ఉన్నారు. ఆయన సంపద విలువ సుమారు 78,000 కోట్లు. అమెరికాలో సైంటిస్టుగా పనిచేసి ఇండియా తిరిగి వచ్చిన శ్రీమురళి 31 ఏళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనియర్స్ జాబితాలో దివి మురళి 538వ స్థానంలో ఉన్నారు. మురళి గారి తర్వాత 179వ స్థానంలో 9,600 కోట్ల సంపదతో నువెన్ ఫార్మా వ్యవస్థాపకులు శ్రీ జాస్ ఉన్నారు. దేశంలో మొదటి తరం ఫార్మా కంపెనీలో ఒకటైన నాట్కో ఫార్మా వ్యవస్థాపకులు శ్రీ వీరయ్య చౌదరి నన్నపనేని గారు 9,100 కోట్ల సంపదతో 190వ స్థానంలో ఉన్నారు. 209వ స్థానంలో లారెస్ ల్యాబ్స్ అధినేత శ్రీ చావా సత్యనారాయణ ఉన్నారు. సత్యనాదెళ్ల ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రపంచ నెంబర్ 1 ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్న తెలుగువారు శ్రీ నాదెళ్ల 6,200 కోట్ల సంపదతో ఈ జాబితాలో 264వ స్థానంలో ఉన్నారు. నూజివీడి సీడ్స్ అధినేత మండవ ప్రభాకర్ రావు 4,300 కోట్ల సంపదతో 368వ స్థానంలో ఉండగా, కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయటంలో ప్రపంచానికి సాయం చేసిన కోవాక్సిన్ తయారీదారు అయిన భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణమూర్తి 4,100 కోట్లతో 377వ స్థానంలో ఉన్నారు. ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ అధినేత దుప్పలపూడి భక్తవత్సలరావు గారి కుటుంబం 4,000 కోట్లతో 384వ స్థానంలో ఉంది. అమర్ రాజా బ్యాటరీస్ వ్యవస్థాపకులు శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు, నవయుగ ఇంజనీరింగ్ చైర్మన్ శ్రీ చింతా విశ్వేశ్వరరావు గారు 3,900 కోట్ల సంపదతో 398వ స్థానంలో ఉన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో మెగా ప్రాజెక్ట్స్తో చరిత్ర సృష్టిస్తున్న కంపెనీ గ్రీన్కో సహవ్యవస్థాపకులు శ్రీ మహేష్ కొల్లి 308 కోట్లతో 409వ స్థానంలో ఉన్నారు. వైద్య రంగంలో భారత ఉపఖండంలో విఖ్యాతి చెందిన కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ బొలినేని భాస్కర్రావు 3,600 కోట్లతో 427వ స్థానంలో ఉన్నారు. దేశంలో అతి కొద్ది మంది కార్డియో థొరాకిక్ సర్జన్స్లో శ్రీ భాస్కర్రావు గారు ఒకరు. 433వ స్థానంలో మత్స్యరంగంలో చరిత్ర సృష్టించిన దేవి సీ ఫుడ్స్ అధినేత శ్రీ బ్రహ్మానందం ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మరో భారతీయ ఫార్మా దిగ్గజం గ్రాన్యూల్స్ ఇండియా వ్యవస్థాపకులు శ్రీ చిగురుపాటి కృష్ణప్రసాద్ 3,400 కోట్ల నికర సంపదతో 447వ స్థానంలో ఉన్నారు. దక్షిణ భారతంలో రియల్ ఎస్టేట్ రంగంలో పేరు పొందిన రెడ్డి వీరన్న ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ సంస్థ స్థాపకులు శ్రీ రెడ్డి వీరన్న గారు మాన్యతా ప్రమోటర్స్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ వ్యవస్థాపకులు కూడా శ్రీ రెడ్డి వీరన్న బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగంలో మొదటి 5 సంపన్నుల్లో ఒకరు. ఐఐఎఫ్ఎల్ బిలియనియర్స్ జాబితాలో 3,300 కోట్ల నికర సంపదతో 456వ స్థానంలో ఉన్నారు. రొయ్యల కోసం అధిక నాణ్యత ఫీడ్ తయారీ, ఫీడ్ను ప్రాసెస్ చేయడం, ఎగుమతి చేయడం వంటివి చేస్తూ ఆక్వాకల్చర్ రంగంలో అవంతి ఫీడ్స్ కంపెనీ అధినేత అల్లూరి ఇంద్రకుమార్
3,000 కోట్ల సంపదతో 483వ స్థానంలో ఉన్నారు. అవంతి ఫీడ్స్ స్టాక్ ఆ కంపెనీ యాజమాన్యాన్ని కాదు, స్టాక్ మార్కెట్లో ఎంతోమంది ఇన్వెస్టర్స్ని కూడా లక్షాధికారులను చేసింది. చెరుకూరి రామోజీరావు గారు తెలుగు రాజకీయ సామాజిక చరిత్రలో రామోజీరావు గారి పాత్ర ఎప్పటికీ చెరగనిది, చెరిపేయలేనిది కూడా. సాధారణ స్థాయిలో మొదలుపెట్టి జాతీయ స్థాయి వ్యాపార సంస్థల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన రామోజీరావు గారు ఈనాడు గ్రూప్ ద్వారా మీడియా, ఆర్థిక సేవలు, సినిమా రంగం, అడ్వర్టైజ్మెంట్, టీవీ ఛానళ్లు ఇలా అనేక రంగాల్లో ఒక బెంచ్ మార్క్ సృష్టించారు. ఐఐఎఫ్ఎల్ భారతీయ కోటీశ్వర్ల జాబితాలో 2,900 కోట్ల సంపదతో రామోజీరావు గారు 494వ స్థానంలో ఉన్నారు. తర్వాత 518వ స్థానంలో కాంటినెంటల్ కాఫీ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు 2,700 కోట్లతో శ్రీ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. కాఫీ ఉత్పత్తుల రంగంలో ఉన్న ఈ సంస్థ 3 దశాబ్దాల క్రితం తొలి అడుగులు వేసి ప్రస్తుతం 90 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. సుగుణ ఫుడ్స్ అధినేతలు బి సౌందరరాజన్, జిబి సౌందరరాజన్ 2,600 కోట్లతో 528వ స్థానంలో ఉండగా, కోయంబత్తూరుకు చెందిన ఎల్జీ ఎక్విప్మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జైరాం వరదరాజ్ 582వ స్థానంలో 2,300 కోట్లతో ఉన్నారు. ఎల్ఆర్జీ నాయుడు గారు స్థాపించిన ఎల్జీ వ్యాపార సామ్రాజ్యంలో శ్రీ వరదరాజ్ 3వ తరం వారు. తర్వాత 602వ స్థానంలో కోయంబత్తూరుకే చెందిన క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవి శ్రీనివాసన్ 2,200 కోట్ల సంపదతో ఉన్నారు. సంజయ్ మెరైన్ సంస్థ ఫిషింగ్ రంగంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన సంస్థల్లో ఒకటి. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కొండ్రకుంట వెంకటేశ్వర ప్రసాద్ 1,900 కోట్లతో 661వ స్థానంలో ఉన్నారు. అదే మత్స్యరంగంలో ఉన్న మరో మార్కెట్ లీడర్ యాజమాన్యం శ్రీరామచంద్రమూర్తి గారి కుటుంబం కూడా 1,900 కోట్లతో 661వ స్థానంలో ఉండటం విశేషం. 715వ స్థానంలో 1,700 కోట్ల సంపదతో కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేఎంవి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కనకమేడల మల్లికార్జున వరప్రసాద్ 1,600 కోట్ల సంపదతో 733వ స్థానంలో ఉన్నారు. కోయంబత్తూరుకి చెందిన సిఆర్ఐ పంప్స్ సంస్థ అధినేత శ్రీ జి రాజేంద్రన్ 1,100 కోట్లతో 934వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో రియల్ ఎస్టేట్ రంగం నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరే ఉన్నారు. ఆయనే గూడె వెంకటేశ్వరరావు. సాస్ ఇన్ఫ్రా చైర్మన్ అయిన శ్రీ జి వెంకటేశ్వరరావు గారు 1,000 కోట్ల సంపదతో 956వ స్థానంలో ఉన్నారు. అదే 956వ స్థానంలో 1,000 కోట్ల సంపదతో హెబిల్ పవర్ సిస్టమ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆలూరి జగదీష్ ప్రసాద్, లారిస్ ల్యాబ్స్ హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ వెంకట లక్ష్మణరావు చుండూరు ఉన్నారు. ఈ జాబితాలో మనం గమనించవలసిన ప్రత్యేకత ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు సంపాదించారో సుమారుగా అంతేమంది తమిళనాడులో ఉన్న కమ్మ సామాజిక వర్గం నుండి ఉండటం, తమిళనాడు రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అనేక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యాపార సామ్రాజ్యాలను రన్ చేస్తున్నారు. ఆ వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే శుభమస్తు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.